అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అత్తవారింటి పద్ధతి. ఒక ప్రేరణార్థకమైనటువంటి కథ. కాకపోతే దీనికి రచయిత పేరు మాత్రం మనకు అందుబాటులో లేదు. మరి కథలోకి వెళ్దాం. ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయింది. ఆమె ఎంతో మంచిది, సుగుణాల ప్రోవు. ఆమెను అత్తవారింటికి తీసుకెళ్లారు. ఆ ఇంటిలో ఆమె భర్త, అత్తగారైన ఒక ముసలి బామ్మ ఉండేవారు. కొత్త కోడలు అత్తగారింట్లో అందరినీ గమనించింది. తన ఆమె అత్తగారిని రాచి రంపాన పెడుతూ ఉండేది. ఇంటికి పెద్ద ముసలావిడని కూడా చూడకుండా అవమానపరిచేది, కొట్టేది, తిట్టేది. తిండి కూడా సరిగా పెట్టేది కాదు. ఇదంతా కొత్త కోడలికి నచ్చలేదు. మా అమ్మ మీద జాలి పడింది. అత్తగారికి ఎలాగైనా నచ్చ చెబుదాం అనుకుంది. కానీ నిన్నగాక మొన్నొచ్చిన పిల్ల నాకు పాఠాలు చెప్తుందా అని అత్తగారు కోపగించుకుంటుందేమో అని ఆలోచించింది. చివరికి ఒక ఉపాయంతో వచ్చింది. ఆమె అత్తగారికి ఏమీ చెప్పల. రోజు ఇంటి పని అంతా అయిపోయాక బామ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆవిడ కాళ్ళు నొక్కేది. కావలసినని ఉపచారాలు చేసేది. కొత్త కోడలు మామ దగ్గర ఎక్కువసేపు ఉండటం అత్తగారికి నచ్చలేదు. ఒకరోజు అత్తగారు కోడల్ని పిలిచి, నువ్వు ఆ ముసల్దాన్ దగ్గర ఎక్కువసేపు ఎందుకుంటున్నావు, అక్కడ నీకేం పని అని నిలదీసింది. కోడలు, ఏమండి ఏమైనా పనుందా అని అడిగింది. అత్తగారు పనుల సంగతి పక్కన పెట్టి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావో వెంటనే చెప్పమని గద్దించింది. గడుసుదైన కొత్త కోళ్ళు ఏం చెప్పింది, మా నాన్నగారు నన్ను అత్తవారింటికి పంపుతూ ఆ ఇంటి పద్ధతులు తెలుసుకుని జాగ్రత్తగా మసలుకో తల్లి, ఎప్పుడూ చిన్నవాళ్ల దగ్గర ఉండకు, ఇంటిలోని వృద్ధులకు సేవలు చేస్తూ వారి వద్ద నుంచి అన్నీ నేర్చుకో అని చెప్పి పంపారు. మన ఇంటికి బామ్మగారే పెద్ద కదా, అందుకని ఆవిడని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందామని ఆవిడ దగ్గరికి వెళుతున్నాను. మా నాన్నగారు మన ఇంటి పద్ధతులు వేరే పద్ధతులు వేరే వారి పద్ధతులు వేరని చెప్పారు. ఇక్కడ పద్ధతులు తెలుసుకోవడానికి బామ్మగారి దగ్గరికి వెళుతున్నాను. ఆవిడ్ని మా అత్తగారు మీకు ఎలా సేవ చేసేవారని అడిగాను. నేను కూడా మీకు అలాగే సేవ చేయాలి కదా, బామ్మగారు అత్తను కొట్టకుండా తిట్టకుండా ఉండటమే గొప్ప సేవ అని చెప్పారు అంది. అత్తగారు తత్తరపాటుతో నువ్వు కూడా నాకు అలాగే సేవ చేస్తావా అని అడిగింది. కోడలు, మా నాన్న నన్ను అత్తవారింటి పద్ధతిలో పాటించమని చెప్పారు కదా అని గడుసుగా సమాధానం ఇచ్చింది. తన ముసలి అత్తను తాను కష్టపెడుతున్నట్టే అవమానిస్తున్నట్టే తన కోడలు తనను అవమానిస్తుందేమోనని అత్తగారు భయపడింది. కోడలు ఒక పగిలిపోయిన రాతి చిప్పని ఒక మూల జాగ్రత్త చేయటం చూసింది. అదెందుకని అడిగింది. కొత్త కోడలు, మీరు మీ ముసలి అత్తగారికి పగిలిపోయిన రాతి చిప్పలోనే అన్నం పెడతారు కదా, నేను కూడా మీకు అన్నం పెట్టడానికి పగిలిపోయిన రాతి చిప్పను జాగ్రత్త చేస్తున్నాను అంది. నాకు పాత రాతి చిప్పలో అన్నం పెడతావా? రాతి చిప్పలో అన్నం పెట్టడం పద్ధతి కాదు. మరి బామ్మగారికి మీరెందుకు రాతి చిప్పలో అన్నం పెడుతున్నారు? ఆవిడకు కంచంలో పెడితే కంచం ఎవరు కడుగుతారు అంది. నేను కడుగుతాను. అయితే కంచంలోనే అన్నం పెట్టు, ఆ రాతి చిప్పను బయట బారేయి. అయితే అందరూ తినగా మిగిలిపోయినవి పాచిబట్టినవి ఆవిడకి పెట్టేవారు. కొత్త కోడలికి ఇది ఎంత మాత్రం నచ్చల. ఆమె తెలివిగా ఒక పని చేసింది. ఓ రోజు బామ్మగారికి పెట్టి అన్నాన్ని పరీక్షగా పరిశీలించసాగింది. అది చూసి అత్తగారు, ఏమ్మా ఏంటి అలా చూస్తున్నావు అంది. కోడలు, ముసలి వాళ్ళకి ఎలాంటి అన్నం పెట్టాలా అని తెలుసుకుంటున్నాను అంది. అత్తగారు, పెద్దవాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలమ్మా. మరి మీరెందుకు అందరూ తినగా మిగిలిన అన్నం పెడుతున్నారు? మీకు ఆవిడకి వేడి అన్నం పట్టుకెళ్ళి ఎవరు పెడతారు? మీరు అనుమతిస్తే రోజు వంట కాగానే ఆవిడకి అన్నం నేను పెడతాను. సరే అలాగే చెయ్యి. అలాగే అత్తగారు. అప్పటి నుంచి కొత్త కోడలు బామ్మగారికి వేడన్నం పెట్టేది. బామ్మ కొత్త కోడల్ని మనసులోనే ఆశీర్వదించింది. ముసలావిడ ఎప్పుడూ కుక్కి మంచంలో పడి ఉండేది. దాని నవారు చీకిపోయి చిరిగిపోయింది, మంచం విరిగిపోయింది. కొత్త కోడలు ఆ మంచాన్ని తదేకంగా చూడసాగింది. అత్తగారు ఏం చూస్తున్నావు అని అడిగింది. పెద్దవారికి మంచం ఎలా సిద్ధం చేయాలో చూస్తున్నాను. వృద్ధులకి ఇలాంటి మంచం ఇవ్వరు, విరిగిపోవటం వల్ల ఈ మంచం ఇలా తయారైంది. అయితే దీన్ని ఎందుకు బాగు చేయించలేదు? నువ్వు బాగు చేయించి కొత్త నవారు వేయించు. మీరు చెప్తే అలాగే చేస్తానండి. బామ్మగారికి కొత్త మంచం తయారైంది. కొత్త కోడలు మా అమ్మగారి బట్టలు చూసింది. అవి చిరిగిపోయి ఉన్నాయి. ఆమె వాటి వంకే తదేకంగా చూస్తుంటే అత్తగారు ఎందుకు అలా చూస్తున్నామని అడిగింది. ముసలి వాళ్ళకి ఎలాంటి దుస్తులు ఇవ్వాలో చూస్తున్నాను. అబ్బే, ఈ బట్టలు పాతం అవటం వల్ల చిరిగిపోయినాయి. ఎవరైనా శుభ్రమైన బట్టలే ధరించాలి. కోడలు తనకు ముసలితనం వచ్చాక మంచి బట్టలు కొనదేమోనని భయపడింది. నువ్వే ఆవిడకు కొత్త చీరలు కొనిపెట్టు అంది.
ఇప్పుడు బామ్మగారికి మంచి భోజనం, మంచి బట్టలు, మంచం, పరుపు అన్నీ అమరాయి. కొత్త కోడలు చిన్నపిల్లైనా తెలివిగా బామ్మగారి పరిస్థితిని చక్కదిద్దింది. ఒకవేళ అత్తగారికి మాటలతో చెప్తే ఆవిడ అర్థం చేసుకునేది కాదేమో, ఆచరణలో చేసి చూపటం వల్ల మంచి ఫలితం వచ్చింది. అమ్మాయిలందరూ చక్కటి తెలివితేటలతో, వినయ విధేయతలతో పెద్దవారిని సేవించుకోవాలి. ఇంటిలో ఉండే అందరినీ చక్కగా సమన్వయపరచగలగాలి అని ఈ కథ చక్కటి సందేశాన్ని ఇస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.